హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఈ సజ్జ గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. సజ్జ గారెలని, సజ్జ బూరెలని. సజ్జ గారెలను ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె నిండా సజ్జలు తీసుకోవాలి. అందులో ఇసుకరాలు కానీ మట్టి పెంటలు కానీ ఉన్నట్లయితే అన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్ దాకా. అలాగే వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నట్లయితే మనకి పొద్దునకు చాలా మెత్తగా నానిపోతాయి. ఇందులో ఉన్న జిగురంతా పోయే విధంగా మరొకసారి బాగా వాష్ చేసుకొని హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగొట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ దాకా అలాగే ఉంచుకోవాలి, అందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు. నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద పరుచుకొని ఈ సజ్జలను ఆరబెట్టుకోవాలి. ఇందులో ఉన్న తడంతా పోయి బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడే ఆరవేసాను, చాలా మెత్తగా ఉన్నాయి సజ్జలు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇలాగే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 30 మినిట్స్ తర్వాత బాగా సజ్జలన్నీ డ్రై అయిపోయాయి. ఈ విధంగా సజ్జలను నానబెట్టుకొని ఇలా డ్రై చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు తిన్నా కూడా డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి. మరి పూర్తిగా మెత్త పిండిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. సజ్జ పిండిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనం సజ్జ గారెలు చేసుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి గారెలు. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిగిలిన సజ్జలన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. సజ్జలు మరి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కాకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే పిండి మనకు మెత్తగా బాగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని బౌల్లోకి వేసుకొని బెల్లం అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. జస్ట్ ఈ బెల్లాన్ని అంతా కరిగించుకుంటే సరిపోతుంది, మరి పాకం రానవసరం లేదు. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది. చూడండి, ఇందులో చిన్న చిన్న ఉంటలు ఏవి లేకుండా బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అంతా ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న స్పటికల్స్ ఏమైనా ఉంటే అందులోకి వచ్చేస్తాయి. ఈ షుగర్ సిరప్ అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ సిరప్ని మరి అదే కడాయిలోకే పోసుకోవాలి. మరి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ సిరప్ని పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి తురిమిన ఎండు కొబ్బరిని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇదే విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఈ సిరప్ అంతా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మరి పాకం రానవసరం లేదండి, జస్ట్ కరిగి కొంచెం చిక్కబడిందంటే చాలు. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఈ బెల్లం వాటర్ అంతా చాలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న సజ్జ పిండిలోకి ఈ బెల్లం వాటర్ని వేసేసుకుందాం. పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఎవరైనా సజ్జ గారెల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ షుగర్ వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఈ బెల్లం వాటర్ని కొంచెం చేతితో తడుపుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన ఉంచాలి. నేను తీసుకున్న 1/2 కప్ బెల్లంలో ఈ బెల్లం వాటర్ ఇది కొంచెం మిగిలింది. ఇది లాస్ట్లో ఏం చేయాలో చెప్తాను, పక్కన పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, పిండి అంతా బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది. ఈ విధంగా పిండి మెత్తగా నానిపోయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా ఒక అరిటాకుని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అరచేతికి కొంచెం వేళ్ళకు నెయ్యిని కానీ లేదా నూనెని కానీ రాసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చుట్టుకోవాలి.
చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను తీసుకున్నాను. పిండి ముద్దకు చుట్టూ తెల్ల నువ్వులను వేసుకోవాలి. ఇలా తెల్ల నువ్వులని వేసుకొని గారెలు చేసుకున్నట్లయితే చూడడానికి కలర్ చాలా బాగుంటాయి. ఇలా నువ్వులన్నీ పట్టించుకున్న తర్వాత ఆకుపై పెట్టి కొంచెం కొంచెం నెయ్యిని చేతికి అంటించుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకున్నట్లయితే ఇప్పుడు రౌండ్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పిండిని ఒత్తుకోవాలి. చూడండి, పిండి ఇంత మందంతో ఉన్నట్లయితే సరిపోతుంది. సజ్జ పిండితో డైరెక్ట్గా చేసుకోవడం కన్నా ఇలా సజ్జలను నానబెట్టుకొని ఆరబెట్టి మిక్సీ పట్టుకొని చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. మరి మందంగా లేకుండా పల్చగా లేకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు. ఈ సజ్జ గారెలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు, కాకపోతే కొంచెం టైం పడుతుంది గారెలు చేసుకోవడానికి. ఒకవైపు బాగా కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఒక టిష్యూ పేపర్ను దాంట్లో వేసుకున్నట్లయితే అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, గారెలు ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. సజ్జల్ని నానబెట్టి ఆరబెట్టుకోవడం వల్ల పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి గారెలు కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఇలాగే మిగిలిన గారెలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, ఈ సజ్జ గారెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో. ఈ సజ్జ గారెలు పిల్లలకే కాదండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి, మనం బెల్లంతో చేసాం కాబట్టి. చూడండి, ఈ సజ్జ గారెలు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. పిల్లలకు కూడా అప్పుడప్పుడు స్నాక్స్ బాక్స్లో వేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఈ సజ్జ గారెలు తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓపికతో చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. సజ్జల్ని డైరెక్ట్గా తినలేని వారు ఈ విధంగా అప్పాల్లాగా గారెగల్లాగా చేసుకొని కూడా తినేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాకా సజ్జపిండిలో కలిపిన తర్వాత బెల్లం వాటర్ మిగిలిపోయాయి కదా, అందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే రెండింటిని బాగా అబ్జర్వ్ చేసుకొని చిక్కబడుతుంది పిండి అంతా. చూడండి, ఈ విధంగా బాగా చిక్కబడిన తర్వాత వీటిని చేతి వేళ్ళకు కొంచెం ఆయిల్ని అంటించుకొని ఈ పిండినంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక ముద్దలా అయ్యేంత వరకు ఈ పిండిని బాగా చేతితో మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండినంతా ఒక బౌల్లో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈ పిండి అంతా మెత్తగా నానినట్లయితే మనకు గారెలు చాలా బాగా వస్తాయి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత పిండి అంతా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లోకి వేసుకొని మరొకసారి బాగా మసాజ్ చేసుకోవాలి. పిండి చాలా గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మసాజ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా పిండిని మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా అరిటాకుపై కానీ కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దను తీసుకున్న తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని కొంచెం అరిటాకు పైన చల్లుకొని అలాగే పిండి ముద్ద పైన కూడా వేసుకోవాలి. ఇలా తెల్ల నువ్వులను వేసుకున్నట్లయితే మనకు గారెలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఈ విధంగా పైన కొంచెం కింద తెల్ల నువ్వులను వేసుకొని కొంచెం కొంచెం గీని చేతికి తడుపుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండి అప్పటికప్పుడే చేసుకున్నా కూడా చేతికి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో.
ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. వేసిన వెంటనే అతుక్కున్నట్లు ఉంటాయి. ఒకసారి గరిటెతో అట్లా కదిలించినట్లయితే పైకి వచ్చేస్తాయి. ఈ మిగిలిపోయిన బెల్లం వాటర్ వేస్ట్ కాకుండా కొంచెం బియ్యం పిండి, గోధుమ పిండి వేసుకున్నట్లయితే బియ్యం కజ్జాలు తయారు చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా రెండు వైపులా వేయించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మిగిలిపోయిన సిరప్ని వేస్ట్ అయింది అనుకోకుండా ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ బియ్యం కజ్జాలు కూడా. మంచి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. మంచి కలర్గా టేస్టీగా చాలా బాగున్నాయి. చూడండి లోపలంతా ఎలా ఉన్నాయో ట్రై చేసి చూద్దాం. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.